అభ్యర్థి నవీన్ యాదవ్ బోరబండ డివిజన్లో తిరుగుతున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు మనతో పాటు మాట్లాడటానికి నవీన్ యాదవ్ ఉన్నారు. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది సార్? చాలా బాగా అవుతుందమ్మా, బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు జనాలు. కాలనీకి సంబంధించి బస్తీలు అదే డ్రైనేజ్లు, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఓల్డ్ సిస్టమ్ ఉంది. సో అవి పాపులేషన్ పెరిగిపోయింది కాబట్టి దాన్ని రాటిఫై చేస్తూ డ్రైనేజ్ సిస్టమ్స్ అడుగుతూ ఉన్నారు. సీసీ రోడ్స్ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్. అండ్ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా అధికారులతో మాట్లాడి అన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా మేము వెళ్తాం. సమస్యలు ఇవే కమ్యూనిటీ హాల్స్లో కొన్ని బస్సులలో లేవు, అవి ఉంటే చిన్న పేదోళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అడగడం జరుగుతుంది. ప్లస్ ఈ కరెంటు పోల్స్ ఉన్నాయి కొన్ని బస్తీలలో, చాలా వరకు ఐరన్ పోల్స్ ఉన్నాయి, వాటి వల్ల ఎర్తింగ్ అవుతుందంట ఇళ్ళల్లో. సో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు మేము డెవలప్ చేసాం, ఇంక మాకే ఓటేయాలని నేను కేటీఆర్ కూడా చెప్తున్నాను. 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అది చెప్పమనండి, అవి అడిగి అవి చేసి అవి చెప్పి ఓట్లు వేయమన్నది. ఎంతసేపు టిఫిన్ డబ్బాలు, వాటర్ బాటిల్ ఇచ్చి ఈ ప్రాంత ప్రజల్ని అసలు భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా చేసినారు. అవన్నీ ఏవో ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, బాగా అవేర్నెస్ వచ్చింది జనాలకి. అందరు కూడా మంచి అభివృద్ధి కోరుకుంటున్నారు. మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు. ఈ సర్వేలు వచ్చినాయి సార్, ఇప్పుడు ఎట్లా ఉంది దాటి గురించి? ఫేక్ సర్వే అవన్నీ పెయిడ్ సర్వేలు అవన్నీ మేము ప్రజల్లో నమ్మకం పెట్టుకున్న వాళ్ళం. ప్రజలు అభివృద్ధి మీద నమ్మకం పెట్టుకున్నారు. వాటన్నిటికీ 14 తారీఖు మీరు చూస్తారు దాని జవాబు. ఇది నవీన్ యాదవ్ చెబుతుంది, ఖచ్చితంగా అవన్నీ కూడా ఫేక్ సర్వేలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తుందని జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గౌరీతో రామకృష్ణ, బోరబండ డివిజన్ నుంచి.